అమ్మ లాంటి ప్రేమ, అమ్మ లాంటి ధైర్యం, అమ్మ లాంటి నమ్మకం. అమ్మ ఫర్నిచర్ మాల్. అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్లకు, శ్రేయోభిలాషులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. పండుగల సందర్భంగా 25 సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా 0% EMI ఫైనాన్స్ పొందవచ్చు. ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్, మినీ బైపాస్ రోడ్, మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర, నెల్లూరు. కాల్ 8341870707. 29 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు. ఇక్కడ ఈ ప్రాంతం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. జనవాసాలు అధికంగా ఏర్పడుతూ ఉన్నాయి. శివారు కాలనీలు, ఈ శివారు కాలనీల్లో కనీస వస్తువులు అంటే రోడ్డు కావచ్చు, కాలువ కావచ్చు, మంచినీటి పైపులైన్ కావచ్చు, కరెంటు సౌకర్యం కావచ్చు, ఇలాంటి సౌకర్యాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పారిశుద్ధ్యం, దోమల నిర్మూలన, దీనికోసం కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వాటన్నిటినీ కూడా ఈ యొక్క ప్రాంతంలో శరవేగంగా చేస్తామని మాట ఇస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రారంభించిన పని ఈ నెలాఖరు కల్లా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి సాధిస్తామని కాంట్రాక్టర్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అభినందిస్తూ, అదేవిధంగా ఎక్కడా కూడా నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దని అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అభివృద్ధి పనులు జరిగిన తర్వాత అభివృద్ధి పనులు నాణ్యతతో జరగటం ఎంత ముఖ్యమో క్యూరింగ్ కూడా అంత ముఖ్యం. ఆ క్యూరింగ్ విషయంలో చాలా దగ్గర ప్రత్యేక పర్యవేక్షణ లేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్దేశించినటువంటి కాల పరిమితి ప్రకారం క్యూరింగ్ జరగాల్సిందే. అవన్నీ కూడా ఫోటోలు, వీడియోలు కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు సాయంకాలం కూడా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి పంపించాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో మరో రోడ్డు కూడా ఉంది. ఆ రోడ్డు కూడా జూన్లో వచ్చే నిధులతో ఏర్పాటు చేస్తామని, అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మసీదు ఉంది. ఈ యొక్క మసీదుకి ఇక్కడి నుంచి వెళ్ళేదానికి రోడ్డు అత్యంత అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు కూడా 15 లక్షల రూపాయలు వ్యయం అవుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో అతి త్వరలో, వీలైనంత త్వరలో ఎప్పుడు నిధుల అవకాశం దొరికినా ఈ యొక్క మసీదుకి వెళ్ళే ఈ 15 లక్షల రూపాయల రోడ్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని కూడా చేస్తానని చెప్పని ఖచ్చితంగా మాట చెప్తూ, ప్రజలందరూ కూడా పిలుపునిచ్చేది ఒకటే, ప్రతి దగ్గర కూడా అభివృద్ధి పనుల విషయంలో ప్రజల చేతే శంకుస్థాపనలు చేయిస్తూ ఉన్నాం. స్థానిక ప్రజల చేతే మీరు ఆ కాంట్రాక్టర్కి, అధికారులకు కూడా పూర్తిగా సహకరించి ఆ పనులు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. రోడ్లు వేసేటప్పుడు ఎక్కడైనా అవసరం వస్తే కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుంది. కాలువలు కట్టేటప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుంది. దానికి సహకరించండి. అలా సహకరించుకుంటే ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ, ఈ యొక్క 41 డివిజన్లో ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఈ డివిజన్ అతిపెద్ద మెజారిటీ ఇచ్చిన డివిజన్లలో ఇది కూడా ఒకటే. నాకు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల వ్యవధిలో అక్షరాల ఈ డివిజన్ మొత్తం మీద 3,60,00,000 రూపాయలు, 1,02 లక్షలు కాదు, 10 లక్షలు, 2 లక్షలు కాదు, అక్షరాల 3,60,00,000 రూపాయల నిధులు ఈరోజు చేసినటువంటి 29 లక్షలు కలిపితే మొత్తం 3,60,00,000 రూపాయల నిధులు ఈ యొక్క డివిజన్లో ఖర్చు పెట్టామని చెప్పి మాట ఇస్తూ, రాబోయే రోజుల్లో కూడా శివారు డివిజన్ కాబట్టి, వేగవంతంగా విస్తరిస్తున్న డివిజన్ కాబట్టి, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు ఎక్కువగా ఉండే ఈ యొక్క డివిజన్ కాబట్టి, ఈ పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో కనీస వస్తువుల సౌకర్యాల కోసం నిరంతరం మీ శాసనసభ్యుడిగా, మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా పనిచేస్తానని చెప్పని మాట